సమీప భవిష్యత్తులో పాలన మన భుజాలపైనే పడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కనీసం ఒక్క పాలసీని కూడా ప్రకటించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ క్యాబినెట్లోనే 42 నిర్ణయాలను ప్రకటించామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇది క్యాండిల్ ర్యాలీ. నేను వాపసు వస్తున్నా. ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లకి ఇట్లా డబల్ థమ్స్ పెట్టి ఇలా చెప్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికొచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి, సార్ మళ్ళీ మనమే గెలుస్తున్నాం, నువ్వేం భయపడక మేము అందరం ఉన్నాం. ఆటో డ్రైవర్. నేనే ఆశ్చర్యపడతా ఉన్నా. ఆవేశం గురికొచ్చి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో ఏమీ కాదు, మన్ను కూడా కాదు. నేను చెప్తున్నా, చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళే చేయికి చూసుకుని గెలిచినామని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంతా తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరాబా అంటే అయిపోతుండే. అంతే కదా. ఏందో అధికం శాతలకు పోయి కొండంగా శాతలు చేస్తామని వీని వీకేసి వాని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగు వాళ్ళు కొట్టే కొడుకు వస్తాను. అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు? బాచుపల్లిలో, ఇంకో చోట చందానగర్లో వస్తారు కదా ప్రజలు. ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? మనం ఆపినా ఆగరు, మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే. కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతకన్నా గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేను. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఒక్కటన్నా పాలసీ, ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ, ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇగో ఇది మా ఐటీ పాలసీ, ఇది మా ఫలాన్ పాలసీ అని ఏదన్నా ఒకటి నేడవాలి కదా. ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించిందా ప్రభుత్వం? అంతా వాటి కాయగూరుకుడు ముచ్చట్లు, సాయి సంసారి, లచ్చి దొంగ గిదా. ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి? నాకు బాగా గుర్తున్నది, మొట్టమొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ క్యాబినెట్లో 42 నిర్ణయాలు ఇచ్చినాం. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండిరి. ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టిన. నీ పీరియల్నే బ్రహ్మాండంగా అయితే వ్యవసాయం అని చెప్పి అవి అట్లా తీసుకొని పోయినాం. గొప్ప రిజల్ట్ సాధించినాం. పంజాబ్ను తలదాన్ని అంత ధాన్యం పండించినాం. అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి. ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి. ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలి.